దర్శనానికి కూడా వారు ఇంకా ఇంకొక ముందుకు వచ్చి ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు పొందాలి, పొందినాడు కాబట్టే ఆయన ఒక మంచి మనసుతో పరవడు వైపు ఉన్నటువంటి గాలి గోపురానికి సుమారు 2 కోట్ల రూపాయలు మళ్ళా ఇచ్చి దాన్ని కూడా కట్టించేదానికి ఆయన ముందుకు వచ్చినందుకు ఆయనకి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాం. ఈ బ్రహ్మోత్సవాలు పూర్తయిన తర్వాత పరవడు వైపు గాలి గోపురం కూడా ప్రారంభమవుతుందని శంకుస్థాపనతో దాన్ని కూడా భూమి పూజన చేసి ఆగమ శాస్త్రం ప్రకారం వెంకటేశ్వర స్వామి యొక్క కీర్తి పతాకాలు ఇంకా ఎదిగే విధంగా పెరిగే విధంగా కూడా దాన్ని చేసేదానికి కూడా సంకల్పం చేయటం జరిగింది. అదేవిధంగా తిరుమల దేవస్థానం వారి కైంకర్యంతో ఈరోజు శ్రీవాణి ట్రస్ట్ ద్వారా దక్షిణ వైపు గాలి గోపురానికి కూడా 2,65 కోట్ల నిధులు మంజూరైనాయి. ఆల్రెడీ టెండర్లు పూర్తయినాయి. అవి కూడా తొందరలోనే పరవడు వైపు గాలి గోపురంతో పాటు దక్షిణ వైపు గాలి గోపురం కూడా శంకుస్థాపన చేసి 2 వైపులా ఆ 2 గాలి గోపురాలు కూడా పూర్తి చేయడం జరుగుతుంది. ఇంకొక దాత మన్నిమేల సుకుమారెడ్డి అనేటువంటి దాత తూర్పు వైపున రాజద్వారానికి శ్రీకారం చుట్టి ఈరోజు స్లాబ్ వరకు కూడా ఆయన పీఠం కూడా ఏర్పాటు చేసినాడు. ఆయన మంచి మనసుతో దాన్ని తొందరగా రేపు నెక్స్ట్ బ్రహ్మోత్సవాలకైనా దాన్ని పూర్తి చేస్తాడని ఆశావంతో మేమందరం కూడా ఎదురు చూస్తున్నాం. అందులో భాగంగా వెంకటేశ్వర స్వామి యొక్క చూపులు తూర్పు వైపు ఉన్నాయి. ఆయన తూర్పు వైపు నుంచే మనం కూడా మెట్టు దిగటం కానీ ఎక్కుతున్నప్పుడు ఆయన ఆశీస్సులు ఆయన చూపులు మన మీద వెళ్ళాలంటే మనం తూర్పు వైపు నుంచే దేవుడు దర్శనానికి రావాలి. కాబట్టి తూర్పు వైపున మెట్లు నిర్మిస్తే బాగుంటుందనే ఆలోచన వచ్చినప్పుడు పచ్చారి శ్రీనివాసులు అనేటువంటి వ్యక్తి హైదరాబాద్లో ఉంటాడు. ఆయన స్థానికంగా చామాదల గ్రామానికి సంబంధించినటువంటి వ్యక్తి, వెంకటేశ్వర స్వామికి ప్రియపాత్రుడు. ఆయన ఒక 75 లక్షల రూపాయలతో తూర్పు వైపున 4 కాళ్ళ మండపాన్ని అదేవిధంగా మెట్లను ఆయన నిర్మించి ఇవ్వడానికి ఈరోజు ముందుకు రావడం జరిగింది. అదేవిధంగా ఎవరైతే ఈ ప్రాంతంలో ప్రజలు అనాదిగా కూడా కళ్యాణం చేసుకోవడం అనేది ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో అనాదిగా ఉన్నటువంటి సాంప్రదాయానికి ఈ రోజున మనం 5 కళ్యాణ మండపాలు కింద దేవుని యొక్క స్థలంలో 5 కళ్యాణ మండపాలు కట్టేదానికి కూడా స్వీకారం చుట్టడం జరిగింది. దానికి కూడా దాతలు ఇప్పటికే ఆల్రెడీ ముందుకు వచ్చున్నారు. అదేవిధంగా కళ్యాణ కట్ట కూడా కోనేరు ఎక్కడుందో అక్కడే కళ్యాణ కట్ట ఉండాలి. కోనేరులోనే వాళ్ళు స్నానం చేయాలి. అది దేవుని యొక్క పుష్కరిణి. ఆ స్నానం చేస్తే అన్నీ కూడా మనకు ఉన్నటువంటి ఒంటి మీద ఉన్న జబ్బులు కావచ్చు, ఆ దేవుని పుష్కరిణిలో స్నానం చేస్తే మనకు అన్నీ కూడా బాగుంటుంది అనేటటువంటి మన సనాతన ధర్మం మన పూర్వీకులు నేర్పించింది. దాన్ని ఎందుకున్న కథలో కళ్యాణ కట్టని దేవుని యొక్క గుడిలో దాన్ని కళ్యాణ కట్టని ఏర్పరిచి ఎంటుకలు తీసేసిన తర్వాత మళ్ళా దేవుడి గుడిలో నుంచే బయటకు వచ్చేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి దాన్ని రూపుమాపాలనే ఉద్దేశంతో మరి యొక్క దాత రమేష్ రెడ్డిని కావల్లో సంబంధించి వ్యాపారం చేసేటువంటి వ్యక్తి ఈ రోజున కళ్యాణ కట్ట కింద వైపున నిర్మించే టాయిలెట్స్ అన్ని కూడా నిర్మించేదానికి ఆయన ముందుకు వచ్చాడు. ఈ సందర్భంగా వారిని కూడా అభినందిస్తున్నాం. అదేవిధంగా కోనేరు ఈరోజు అపరిష్కృతంగా ఉంది. దాన్ని అడుగు భాగంలో పీఠాన్ని కంప్లీట్ చేసి 2 మెట్లు మాత్రమే వేస్తున్నారు. దాన్ని ఆ పుష్కరిని కూడా తొందరలోనే దాన్ని పూర్తి చేసేదాన్ని కూడా దాతల కోసం ఎదురు చూస్తున్నాం. ఎందుకంటే దేవుడు స్నానం చేసేటువంటి ఘట్టం పవిత్రమైన ఘట్టం పుష్కరిణి. ఎక్కడ నీరు ఉంటుందో అక్కడ దేవతలు ఉంటారు, ఎక్కడ నీరు ఉంటుందో దాంట్లో 7 ఋషులు ఉంటారు. అందుకనే ఆ పుష్కరిణి నందు 7 ఋషులు నివసించేటువంటి ప్రాంతంగా 7 బావులు కూడా ఉపబావులు కూడా దాంట్లో తవ్వడం జరుగుతుంది. ఆయన చక్ర స్నానం కానించి దేవుడికి నైవేద్యం కానించి దేవుడికి స్నానం చేపించే కానించి మొత్తం కూడా పుష్కరిణి వాటర్తోనే చేయటం సనాతన ధర్మంలో ఉన్నటువంటి ఆచార సాంప్రదాయాలు. వాటన్నిటికీ తొందరలోనే నాంది పలుకుతూ అవన్నీ కూడా పుష్కరిని కూడా పూర్తి చేయాలనే తలంపుతో ఆ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఎవరి మీద ఉంచితే వారి చేత మళ్ళా పుష్కరిని కూడా తొందరలోనే పూర్తి చేసి రాబోయేటువంటి వచ్చే సంవత్సరం 2020 నాటికి కార్యక్రమాలన్నీ పూర్తి చేసి ఇంకా వైభవపేతంగా ప్రసన్న వెంకటేశ్వర స్వామి దీవెనలు మన నియోజకవర్గం మన ప్రజలందరి మీద ఉండేటట్టుగా ఆయన కింకర్లుగా ఆయన పాద సేవకులుగా మేమందరం కూడా కృషి చేస్తామని మనందరం కూడా దేవుని యొక్క సేవకులం. ఒక మంచి జన్మ మనకిచ్చినందుకు దేవుని కృతజ్ఞతగా
బ్రహ్మోత్సవాలు అప్పుడు వచ్చి మానవ జన్మ అన్నిటికంటే గొప్ప జన్మ, అటువంటి జన్మని మాకు అందించినందుకు మీకు సర్వదా 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 కృతజ్ఞతలై బద్దులై మీ ఎడల ప్రేమానురాగాలతో బతుకుతామని చెప్పి దేవుని ఆశీస్సుల కోసం మన అందరూ రావాలని, రేపు బ్రహ్మోత్సవాలు జయప్రదం చేయాలని, హిందూ సమాజంలో ఉన్నటువంటి దేవుడైనటువంటి కలియుగ దేవుని యొక్క ఆశీస్సులు ఈ ప్రాంత ప్రజలందరూ కూడా పొందాలని మనసారా కోరుకుంటూ, కావలి నియోజకవర్గ ప్రదాతగా, కావలి నియోజకవర్గ అభివృద్ధి వ్యక్తిగా, కావలి నియోజకవర్గ కాపు కాసే వ్యక్తిగా, దేవుని ప్రసన్న వెంకటేశ్వర కింకరుడుగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నా. ఈ గుడి మనది, పవిత్రతను కాపాడుకుంటూ బ్రహ్మోత్సవాలని సక్సెస్ చేసుకుంటూ అందరం కూడా ఇది మన గుడిని పవిత్రతని కాపాడుకుంటూ మన బ్రహ్మోత్సవాలు నిర్వహించే దాంట్లో అందరూ కూడా మాతో కలిసి చేతిలో చేయేసి నడవాలని మనసారా అందరినీ కూడా ఆహ్వానిస్తున్నా. ధన్యవాదాలు.